నన్ను చాలా బాగా టెన్షన్ పెట్టారండి. సో అదేంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఒక చిన్న స్వార్థం అండి. ప్రతిరోజు దేవునికి దండం పెట్టేటప్పుడు చాలామంది ఏమేమో వాళ్ళకి ఉన్న కోరికలు అయితే కోరుకుంటారేమో, కానీ నేను మాత్రం అవి ఏమీ అడగనండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అదొక్కటే నేను కోరుకుంటాను. సో నిస్వార్థమైన కోరిక ఎప్పుడు తీరుతుందండి, కంపల్సరీ. సో ఈరోజు లాగొచ్చేసి ఏంటంటే గుంటూరు గాంధీ పార్క్ అనమాట. ఇది బయట అంతా చూసారు కదా, చాలా బాగా క్రౌడ్ ఎక్కువగా ఉందండి. అయితే ఈ గాంధీ పార్క్ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరండి. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఉంది, కానీ ఒక 10 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడు అయితే బాగుంది, పర్వాలేదు. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి అలాగే ఉందన్నమాట. ఆ తర్వాత నుంచి క్లోజ్ చేసేసి మొత్తం రీమోడలింగ్ అయితే చేసేసారు. అయితే బయట బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇక్కడైతే టికెట్ పెట్టారనమాట. ఆ టికెట్ ఎంత ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. మా వారు టికెట్ తీసుకునే లోపు కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి బయట ఈ విధంగా, మన ఆడవాళ్ళకి తెలిసిందే కదండి, పిచ్చి ఎక్కువ అనమాట. ఎన్నున్నా కూడా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. మా పాప పక్కనే ఉందన్నమాట. అయితే ఎవరో ఇంకా లోపల నుంచి బయటకు వెళ్తూ ఉండేవాళ్ళు మా సైడ్ నుంచి వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళతో పాటు కలిసిపోయి మా పాప వెళ్ళిపోతుంది. సో అయితే ఒక 1 minute అసలు నిజంగా హార్ట్ బీట్ ఆగిపోయింది నాకైతే. అంత టెన్షన్ పడ్డా నేనైతే. ఇట్లా ఇయర్ రింగ్స్ చూస్తూ ఎందుకో పక్క తిరిగాను. మా పాప ఇంక లేదు నా పక్కన, అసలు లేకపోయేసరికే మనకి లాంగ్ లెంత్ వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు చూస్తూ ఉంటాం, కళ్ళన్నీ తిరిగిపోతూ ఉంటాయి కదా, అలా చూస్తూ ఉండిపోయాను. చూసేసరికి కొంచెం దూరంలో మా పాప కనిపిస్తుంది కదా ఇప్పుడు, ఆ డ్రెస్ వేసుకొని ఉంది. ఆ డ్రెస్ గుర్తుపట్టాను. ఆ అమ్మాయి కూడా వాళ్ళతోనే వెళ్ళిపోతూ ఉంది పక్కన. మరి నేనున్నాను అనేది గమనించిందో లేదో తెలీదు, లేకపోతే వాళ్ళు ఎవరన్నా మా చుట్టాలనుకుందో ఏమనుకుందో కూడా తెలియదు. వాళ్ళు ఎందుకో ఒక 1 minute అక్కడ ఆగిపోయారు. మినిమం వాళ్ళు 6 members ఉంటారు. 6 membersలో ఏంటి ఈ పాప ఎవరు అనుకుంటూ వాళ్ళు అలా ఆగిపోయారనమాట. నేను వాళ్ళనికే పరిగెడుతూ ఉన్నాను. ఏంటండి దాక్షు అని పిలుస్తూ ఉన్నాను, ఏమండి అని పిలుస్తున్నాను. వాళ్ళు ఆగిపోయారు కదా, పాప ఎవరు అని చెప్పేసి. సో ఇంకా మా పాపేనండి, నా పక్కనే నిలబడింది. ఎలా వచ్చిందో తెలియదు. ఎలా వచ్చావమ్మా నువ్వు అని ఇంకా అమ్మాయిని అడుగుతూ ఉంటే, ఏమో నాకు అర్థం కాలేదమ్మా అని చెప్పింది. సో ఒక్క నిమిషం నిజంగా నాకు హార్ట్ బీట్ ఆగిపోయిందంటే నిజం అండి. బయటకు వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పిల్లలు. ఎందుకంటే పిల్లలు మన పక్కనే ఉంటారు, కానీ జనాలల్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బయట క్యూ లైన్ అంతా చూశారు కదా. ఈచ్ వన్ 25 rupees టికెట్ పెట్టారండి. పిల్లలకైతే 15 rupees. మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే 4 members ఉంటారనుకోండి, 70 rupees అవుతుంది. మనం ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అనమాట, వాటర్ ఫాల్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చక్కగా ఫోటోషూట్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మొత్తం నేను ఇంతకుముందు చూసిన పార్క్ కంటే ఇప్పుడు పార్క్ చాలా బెటర్ అండి. చాలా మోడలింగ్ చేసేసారు. అయితే ఇది వచ్చేసి మార్నింగ్ 9 to నైట్ 9 o'clock వరకు ఉంటుందండి. గుంటూరు సరౌండింగ్స్లో ఎక్కడికైనా సరే మీరు ఏదైనా జర్నీ చేయడానికి వచ్చినా, లేకుంటే ఏదైనా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడటానికి వచ్చినా, కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్నా, లేకుంటే ఏదైనా కొంచెం స్టే చేయాలనుకుంటే ఇలాంటి పార్కులు ఎంచుకోవడంలో అస్సలు తప్పలేదండి. చాలా బాగుంటుంది, చాలా ప్లేజెంట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే చూసారు కదా, ఇంకా మేము లోపలికి వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు ఇంకా నా పక్కన ఎక్కడ ఉంటారండి, ఎందుకంటే ప్లే జోన్ అయితే కనిపించింది కొంచెం దూరంలో. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మేము వెళ్తూ ఉన్నప్పుడు మాకు మధ్యలో కనిపించింది ఏంటంటే, అది మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట చెస్. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టారు, అంతకుముందు లేదు. వెళ్ళినప్పుడు ఉంది కదా సేమ్ ఇది చెస్. అదే వైజాగ్లో చూసాం కదా పార్క్లో, ఇది చెస్. ఇది ఒక పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను, మా బాబు మాత్రం నన్ను వదిలేసి ముందు పరిగెత్తుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎంతసేపటికి ఆడుకోవాలనే ఆలోచన, వాడికి ఎక్కడేమున్నాయా అని చూసుకోవడానికి ముందు వెళ్తున్నాడు. మొత్తానికైతే వాడు అనుకున్నది దొరికింది, ఆడుకునే ప్లేసు. కానీ ఒక్క సెకండ్ అక్కడికి వెళ్ళి చూశారు కదండి ఎలా ఆగిపోయి చూస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చేసి మమ్మీ ఏడేందో వెరైటీగా ఉంది, ఎప్పుడు ఆడుకునేవి కనిపించట్లేదు అన్నాడు. నిజంగానేనండి, ఇక్కడ ఈసారి వెరైటీగా పెట్టారనమాట. ఏంటి అంటే ఇవన్నీ కూడా జంప్ చేయొచ్చు అనమాట.
సో ఇప్పుడు ప్రతి ఒక్క పార్కులో ఇలాంటివి పెడుతున్నారండి. అంటే పిల్లల్లో స్ట్రెంగ్త్ అనేది పెంచడం కోసం. అంటే చాలామంది పిల్లలు కొంచెం డల్గా, మూడ్ ఆఫ్గా, నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురిలో కలవటానికి కూడా ఇష్టపడరు అనమాట. వాళ్ళకి డేర్ని ఇవ్వాలి అంటే చిన్నప్పటి నుంచే మనం పుషప్ చేయాలి ముందుకి. అంటే ఈ విధంగా మనం ఇట్లాంటి వాటిల్లోనే ఎక్కువగా వాళ్ళు ఆడుకునేటట్టుగా చేయాలండి. ఇక్కడ చూశారు కదా, పిల్లలు స్టెప్స్ ఎక్కి ఇలా నడుస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఫ్లాట్గా ఉండదండి, థ్రెడ్ అనమాట, వలలాగా ఉంటుంది. అందులో ఇలా పట్టుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది మనకి ఈజీ అవ్వచ్చు. పిల్లలకు వచ్చేసరికి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు, అమ్మో అయ్యో అన్నట్టుగా. సో అలా స్లోగా వెళ్తూ ఇక్కడ కొంచెం బెండ్ అవ్వాలండి. ఎందుకంటే ఇది ఒక స్వరంగ మార్గం లాగా. ఇది క్లోజ్ అయితే మొత్తం భయపడిపోతారు నాకు తెలిసి పిల్లలు. సో అందుకే క్లోజ్ చేయకుండా చెక్కలతో ఇలా పెట్టేశారు. బయట నుంచి మనం చూస్తూ ఇంకా బెండ్ అయిపోయి నడుస్తూ బయటికి రమ్మని చెప్పాలి. చాలామంది ఇక్కడ స్టెప్స్ జంప్ చేస్తూ దిగుతారు, లేకుంటే స్లోగా అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్లోగా దిగొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైర్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, స్టెప్ బై స్టెప్ బాగా హైట్లో పెట్టారు. ఇక్కడ జారుతున్నారు కదా, అదనమాట. అది ఎక్కేసి యువతలకి దిగొచ్చు, లేకుంటే ఫోల్ లాగా పెట్టారుగా జారొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అండి, టైర్స్ 1 ఫీట్ గ్యాప్లో ఇలా టైర్స్ మీదే నడుస్తూ స్లోగా దిగాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో ఇలా ఆల్ వెరైటీస్ ఉంటాయండి, మొత్తం కూడా చాలా ఉంటాయి. కాకపోతే నేను అన్నీ కూడా షూట్ చేయలేదన్నమాట. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి మా పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటారో అక్కడే మేము ఉండిపోయాం కాబట్టి అక్కడ ఆ సరౌండింగ్ వరకే నేను వీడియో షూట్ చేశాను. ఇంకా చూడాలి అంటే దాదాపు మనము ఒక 2 అవర్స్ అయితే కంపల్సరీ పడుతుందండి మొత్తం చూడాలి అంటే. అక్కడ నుంచి ఇంకొక ప్లే జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి దాదాపుగా అన్ని పార్కుల్లో ఉంటాయి కదండి, నార్మల్గా ఎక్కడం, జారటం, దూకటం ఇట్లాంటివన్నీ మీకు తెలుసు, ఉయ్యాల్లో అన్నీ ఉంటాయి. సో కాకపోతే ఇక్కడ కొంచెం చాలా పెద్దది పెట్టారు, పిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇక్కడ 3-in-1 టైప్ అనమాట. ఎట్నుంచైనా ఎక్కొచ్చు, ఎట్నుంచైనా జారొచ్చు. ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే. సో అయితే ఎక్కువ మా పిల్లలు టైం స్పెండ్ చేసింది ఇక్కడే కాబట్టి నేను ఇక్కడే ఉండిపోయి వీడియో తీశాను. కానీ అటువైపు చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ మా పిల్లలే కాదు, చాలామంది ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకేం కావాలండి మనకి, లక్షలు కోట్లు కావాలా అనిపించింది నాకైతే. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా లక్షలు కోట్లు సంపాదించాలని ముందుకి పరిగెడుతూ ఉన్నారు. ఎదురుగా ఏమన్నా మనకి తగులుతుందా, మనం వేరే వాళ్ళకి తగులుతున్నామా, యాక్సిడెంట్ అవుతుందా అనేది కూడా గమనించట్లేదు. కనీసం తగిలితే సారీ చెప్పే టైం కూడా లేదనమాట. ఎవరేమైపోతే మనకెందుకు, మనకేం జరిగితే మనకెందుకు, ఈరోజు బ్రతికిందే లైఫ్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషను. సో ఫ్యూచర్ అంటే అది కాదండి. నాకు తెలిసిన వరకు మనం బాగుండాలి అంటే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. అలా బాగున్నప్పుడే అందులో మనం కూడా ఉంటాము. నిస్వార్థమైన కోరిక ఎప్పటికైనా తీరుతుందండి. ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు చాలామంది. కోట్లు, బంగారము, చాలా డబ్బు, అది కావాలి ఇది కావాలని కొంతమంది పూజ చేస్తూ ఉంటారు, తప్పులేదు అందులో. అంతకంటే ముందు అందరూ బాగుండాలని కోరుకోవాలండి. అందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటామండి. చుట్టూ ఉన్న వాళ్ళు బాగున్నప్పుడే కదండి మనం కూడా బాగుండేది. కానీ కోట్లు లక్షలు సంపాదించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా భగవంతుడు ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటే చాలండి. మంచి ఆరోగ్యం ఉంటే మనం ఏదో ఒక పని చిన్నదో పెద్దదో చేసుకొని మనకు తగినట్టుగా మనం సంపాదించుకుంటూ బతకొచ్చు. అంతేగాని కోట్లు లక్షలు అని పరిగెడుతూ దాంతోపాటు చాలా హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చుకుంటూ చాలా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ నైట్కే పాపులర్ అయిపోవాలని చెప్పేసి ఎదుటి వాళ్ళపై బురద చల్లటం, లేకుంటే ఎదుటి వాళ్ళు మనకంటే పైకి ఎదుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళపై అసూయతో ఉండిపోవటం, ఇలాంటివి జరిగితే అవన్నీ రివర్స్లో మనకే వస్తాయన్నమాట. ఎప్పుడైనా సరే వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటే కంపల్సరిగా 99% మంచి మనకే జరుగుతుందండి. మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ మాకే చెప్తున్నారా, మీరు కూడా పాటిస్తారా అని. నిజం చెప్తున్నా, నేను కూడా ప్రతిరోజు పూజ చేస్తానండి. దీపం పెట్టకపోయినా దేవుడికి స్నానం చేసిన తర్వాత కంపల్సరిగా నేను దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకునేటప్పుడు పూజ చేసినా సరే నేను ఎప్పుడు కూడా మాకు అది కావాలి ఇది కావాలి, లేకుంటే ప్రత్యేకంగా మా ఫ్యామిలీని చూడు కాపాడు అని నేను ఎప్పుడూ దండం పెట్టుకోలేదండి. జస్ట్ ఒకటి సింపుల్ థింగ్ అండి, అందరూ బాగుండాలి. అంతకు మించి నేను ఎప్పుడూ కూడా దేవుణ్ణి డిమాండ్ చేసి అడగలేదు. సో అంటే నేను దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకు డిమాండ్ చేయలేదు అంటే మనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే కంపల్సరిగా మనం ఎంతో కొంత సంపాదించుకోగలుగుతామండి. అది ఇస్తే చాలు.
కోవిడ్ వచ్చిందండి, మీ అందరికీ తెలుసు. దాదాపు 3-4 స్టెప్స్ వచ్చాయి. చాలామంది చనిపోవడమే కాదండి, ప్రపంచం శూన్యమైపోతుందేమో, ముందు ముందు ఏం జరగబోతుంది, ఇంకొక క్షణంలో ఏం జరుగుతుంది, అసలు మనం ఉంటామా ఉండమా, మనం కోట్లు కూడబెట్టాము, ఇదంతా ఏమైపోతుంది అని ఆలోచిస్తూ ఉండిపోవటమే కాదు, సాధారణ మనిషి ఏ నేల మీద నిలబడ్డాడో కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా అదే నేల మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చిందనమాట కోవిడ్. అందుకే ముందు మనము బాగుండాలి అంటే ఈ ప్రపంచం అంతా బాగుండాలని కోరుకోవాలండి. సో అప్పుడే కంపల్సరీగా మనం బాగుంటాం. సో నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే ఇంకొక కొంతమందికి షేర్ చేయండి. మీతో మాట్లాడుకుంటూ కొన్ని ఏరియాస్ అయితే మీకు చూపించానండి. ఫోటోషూట్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని పిక్స్ కూడా తీసానండి. నైట్ టైం కాబట్టి అంత క్లారిటీగా లేదు, కానీ డే టైంలో అయితే బాగుంటుంది అనమాట. మేము రావటమే చాలా లేట్గా వచ్చామండి, 6:30కి అలా వచ్చాము. 9 వరకే ఉంటుంది, ఇంకా క్లోజ్ చేస్తారు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. సో మా పిల్లల్ని సరదాగా ఆడుకోవడానికి తీసుకొచ్చి మీతో మాత్రం ఏదేదో మాట్లాడేశానని అస్సలు అనుకోవద్దు. నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.